Audio Jungle. Audio Jungle. హాయ్ అండి అందరికీ. ఇవాల్టి నుంచి మనం మహాభారతం సిరీస్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి వశిష్ఠ మహాముని మనవడు అయిన పరాశరముని యమునా నది దాటడానికి వచ్చాడు. అతడు మహాతపస్వి, వేదాలను అధ్యయనం చేసినవాడు, సకల శాస్త్ర పారంగతుడు. నదీ తీరాన నిలబడి ఉన్న పరాశరుని కంటికి యమునా నది మధ్యలో పడవ మీద నిల్చొని ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనిపించింది. ఆమె పేరు సత్యవతీదేవి. పూర్వం ఒకసారి జాలర్లు చేపలు పట్టడం కోసమని సముద్రంలోకి వల విసరగా ఆ వలలో గర్భంతో ఉన్న ఒక పెద్ద చేప చిక్కుకుంది. కానీ అది సాధారణ చేప కాదు. బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా జన్మించిన ఒక దేవకన్య. జాలర్లు చేపను సముద్రంలోకి బయటకు తీసి రెండుగా కోశారు. దానితో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకి శాప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళింది. కానీ జాలర్లకు ఆశ్చర్యం కలిగేలా ఆ చేప గర్భంలో నుండి 2 పసిబిడ్డలు బయటపడ్డారు. జాలర్లు ఆ బిడ్డలను ఆ దేశ మహారాజైన దాసరాజుకు అప్పగించారు. ఆ బిడ్డలలో మగబిడ్డని ఆ దేశానికి రాజ్యుని చేశారు. అలాగే ఆడబిడ్డ ఆ రాజ్య భవనంలోనే ఒక జాలరి పుత్రికగా పెరిగింది. అలా పెరిగి పెద్దదైన బిడ్డే ఈ సత్యవతీదేవి. పరాశరుడు సత్యవతీదేవి యొక్క అందానికి ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో సంగమించమని కోరాడు. అప్పుడు సత్యవతీదేవి ముని మాట కాదనలేక, కాదంటే శాపమిస్తాడేమో అని భయపడి, మహాత్మా, నేను ఒక జాలరి పుత్రికను, మీరేమో మహాత్ములు, నా ఒళ్ళంతా చేపల కంపు, అది మీరు భరించలేరు. అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకొని నా తండ్రికి నా మొహం ఎలా చూపించను అని అంది. దానికి పరాశరుడు ఆమె ఒంటి నుండి వెలువడుతున్న చేపల కంపుని పోగొట్టి ఆమె శరీరం నుండి కొన్ని మైళ్ళ దూరం వరకు సుగంధ పరిమళాలు వెదజల్లేలా చేశాడు. అలానే ఆమె కన్యత్వం చెడకుండా వరమిస్తానని చెప్పాడు. అప్పుడు సత్యవతీదేవి ఎన్నో సాకులు చెప్పి తప్పించుకోవాలని చూసింది. దానికి పరాశరుడు నవ్వి తన మహిమతో మేఘాలని, సూర్యుని ప్రకాశాన్ని అడ్డుకున్నాడు. లోకాన్ని చీకటి చేశాడు. దాంతో ఆమె చేసేదేమీ లేక ముని చెప్పిన దానికి అంగీకరించింది. వారిద్దరి కలయిక వలన సత్యవతీదేవికి వేదవ్యాసుడు జన్మించాడు. ఆశ్చర్యం కలిగించేలా వ్యాసుడు పెద్దవాడయ్యాడు. తన తల్లికి నమస్కరించి, తనకు ఏ అవసరం వచ్చినా నన్ను తలుచుకున్న వెంటనే నేను మీ ముందుకు ప్రత్యక్షమవుతానన్నాడు అని చెప్పి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడయ్యాడు. తరువాత బ్రహ్మ ఆజ్ఞతో అష్టాదశ పురాణాలను, నీతి శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను రచించాడు. ఆ తరువాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రాయాలనుకున్నాడు. అది ఎలా ఉండాలంటే ఇంతకుముందు జరిగింది, ఇక ముందు జరగనిది అయి ఉండాలి. సమస్త విశ్వానికి అది మార్గనిర్దేశం కావాలి. దాని ద్వారా సమస్త మానవాళికి మంచి జరగాలి. అలాగే సమస్త మానవాళి మంచికి చెడుకు, ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్న తేడాని తెలుసుకొని జ్ఞానాన్ని అందుకోవాలని మహాభారతం రచించడం ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.